భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగుల నిరసన. తిరుమల శ్రీవారి శుక్రవార అభిషేక సేవలో ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విష్ణూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతుల నిరసన. బనగానపల్లె వేదికగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సంచలన సవాల్. బంజారా హిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఖరీదైన భూముల వేలంపాట వాయిదా. ఇక వివరాల్లోకి వెళ్తే, మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సేవలను కించపరచడం చరిత్రను అవమానించడమేనని అన్నారు. స్వాతంత్ర్యానంతర భారత నిర్మాణానికి నెహ్రూ వేసిన పునాదులు కీలకమని, పంచవర్ష ప్రణాళికలు, ప్రాజెక్టులు, విద్యా సంస్థలు దేశ అభివృద్ధికి దారితీశాయని పేర్కొన్నారు. చారిత్రక నాయకుల పాత్రను తగ్గించే ప్రయత్నాలు ప్రజలు అంగీకరించరని ఆయన స్పష్టం చేశారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు వేసినటువంటి పునాది మేరకే దేశం ఈరోజు నిర్మాణం జరిగింది. ఆనాడు స్వతంత్రం వచ్చినాడు ఆహార ధాన్యాల కొరత, గుండు పిన్ను తయారు చేసే వ్యవస్థ లేని దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ముందు చూపుతోటి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన నెహ్రూ గారు పరిపాలించిన దానికంటే ఎక్కువ కావచ్చు, అభినందనలు. కానీ నెహ్రూ గారు చూపెట్టినటువంటి మార్గము వలన ఆనాడు ఏర్పాటు చేసినటువంటి విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఈ దేశం ఇంత పురోగతి చెందింది. కట్టిన బంగ్లాకు మీరు రంగులు వేయచ్చు, డివియేషన్స్ చేయొచ్చు, కానీ మీ మీద గొప్ప చేసినామని చెప్పుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో మళ్ళీ నెహ్రూ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పురంధేశ్వరి ఇతర బీజేపీ నాయకులకు జాగ్రత్త అని చెప్తాను. ఎందుకంటే భారతదేశ నిర్మాణానికి సంబంధించి ఒక ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. వారి ముందు చూపు వల్ల ఈరోజు 100 దేశాల్లో మరి సీఈఓలు మన భారతీయులు ఉన్నారంటే కానీ, ఈరోజు మన యొక్క ఆహార ధాన్యాలు బయటి దేశానికి ఎగుమతి అవుతున్నాయి. కానీ ఇక్కడ ఉద్యోగ అంశాలు నవరత్న కంపెనీలు కావచ్చు, ఇతరత్ర పెట్టి ఉద్యోగ సమస్యను పరిష్కరించడం కానీ, పారిశ్రామిక రంగంగా ఆ విధంగా ఈరోజు దేశం స్వయం సమృద్ధిగా ఎదగడానికి నెహ్రూ గారే కారణం. నెహ్రూ గారు నామినేటెడ్ ప్రధాని, ఈయన ఎన్నికైన ప్రధాని. మతము తప్ప ఇంకొక మాట లేని రాజ్యాంగాన్ని అవమానపరిచి అప్రజాస్వామ్యానికి వేదికగా ఇలా చూస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ ఉండద్దు. ఆనాడు నెహ్రూ గారి ఆలోచన బలమైన ప్రతిపక్షం ఉండాలి అనేటువంటిది. మీరేమో ప్రతిపక్షము ఉండద్దు అనే నియంతృత్వ వైఖరికి తేడా స్పష్టంగా కనబడుతోంది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు లేదా ఇతర పార్టీలను ఏ విధంగా మీరు మింగేస్తూ ఉన్నారో మీ మిత్రపక్షాలతో సహా అనేక సంఘటనల నిదర్శనం. కాబట్టి మీరు నీతి చెప్పి ఈ దేశంలో ఏదో పెద్ద గొప్ప చేస్తున్నాం అనుకుంటే పొరపాటు. ఈరోజు నెహ్రూ గారి పరిపాలన యొక్క బీజాలే ఈ దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి కారణాలు అనే మాటను మరొక్కసారి తెలియజేస్తూ, నెహ్రూ గారు లేని చరిత్ర భారతదేశ చరిత్ర కాదు. ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రశంసించుకోండి, కానీ ఇంకోరిని చరిత్రను అవమానపరిచేటువంటి విధంగా బీజేపీ మాట్లాడొద్దని కోరుతా ఉన్నాను. ఖమ్మానికి చెందిన ఓ బాలిక సీరియస్ కండిషన్ లో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించబడింది. అక్కడ వెంటనే ఆరోగ్యశ్రీ పథకం కింద అడ్మిట్ చేసి ఉచితంగా చికిత్స ప్రారంభించారు. సిటీ, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్టులు సహా అన్ని పరీక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా నిర్వహించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులకు కూడా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ పూర్తిగా ఉచితంగా చికిత్స కొనసాగుతుంది. 9th రోజు మిడ్నైట్ ఖమ్మం నుంచి ఒక మైనర్ గర్ల్ వచ్చిందండి. ఆమె పైనుంచి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. స్పైన్కి, రిబ్స్కి, లంగ్స్లో బ్లడ్ క్లాట్ కూడా అయింది. అండ్ ఆమె నడవలేకపోయారు వచ్చినప్పుడు. మేము ఇమీడియట్గా మిడ్నైట్ అడ్మిట్ చేసాము. అన్ని ఇమీడియట్ ట్రీట్మెంట్ తక్షణమే ఇచ్చి ఆమెను స్టెబిలైజ్ చేసి
అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేశాము. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్రే అన్నీ చేశాము. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాము. అండ్ అన్నీ చేసి ఆమెని స్టెబిలైజ్ చేసి దెన్ ఆమెకు అందర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ తీసుకున్నాము. న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనిక్. అండ్ ఆమెని ఇప్పుడు ఆమె పేషెంట్ బాగా రికవర్ అవుతున్నారు. ఇప్పుడు హీమోడైనమిక్ అంటే బ్లడ్ ప్రెషర్, బీపీ, బ్లడ్ ప్రెషర్, పల్స్ అన్నీ స్టెబిలైజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు బాగా షీఈ్ ఏబుల్ టు ఈట్, బాగా తింటున్నారు. అంత కొంచెం బెడ్ రెస్ట్లో ఉన్నారు. అండ్ ఈ ట్రీట్మెంట్ అంతా కూడా మేము ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ప్రొవైడ్ చేశాము. పేరెంట్స్ కూడా అకామిడేషన్ ఇచ్చాము, ఫుడ్ ఇచ్చాము. అండ్ ఇప్పుడు ఆమెకు హ్యాండ్ దానికి సర్జరీ అవసరం పడుతుంది. బట్ ఆమె రికవర్ అవుతుంది కనుక కరెక్ట్ టైంలో దాన్ని చేస్తేనే ఆ రికవరీ కరెక్ట్గా ఉంటుంది. సో అది మా స్పెషలిస్ట్ అందరం ఒక మెడికల్ బోర్డ్ లాగా వేసుకొని మేము అంతా డిసైడ్ చేసి అందరూ కలిసికట్టుగా ఆమెకు ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఆమె రికవర్ అయ్యే వరకు మా హాస్పిటల్లో ఉండి అంత ట్రీట్మెంట్ తక్షణమే అందేటట్టు చూస్తాం. బండి సంజయ్కి హైదరాబాద్ లో పాలు తాగే జ్వరం వచ్చిందట. ఆయన కుమారుడు చేసిన పనికి అతనిని కాపాడడానికి బండి సంజయ్ 9 రోజులు చేసిన హై వోల్టేజ్ డ్రామా చూసి తెలంగాణ ప్రజలందరికీ జ్వరం వచ్చింది. ఈ ఫోక్సో కేసులో బండి సంజయ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారా? ఆయనను వివరించారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేయాల్సిన పని ఏమిటి? బండి సంజయ్ గారిని అడగాలి. అయ్యా బండి సంజయ్ గారు, మీ దగ్గరికి అమ్మాయి తల్లి, వాళ్ళ నాన్నగారు, సంగప్ప నలుగురు వచ్చి మీరు కూర్చున్నారా లేదా? మీరు మళ్ళీ ఆ అమ్మాయిని ప్రత్యేకంగా లోపలికి తీసుకుపోయి ఆ అమ్మాయిని బెదిరించిండ్రా లేదా? వాళ్ళ కాల్ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని చూడాలి. మరి బండి సంజయ్ గారిని కూడా విచారించినట్టుగా తెలవడం లేదు. అంటే నిజంగా విచారించుంటే తెలుస్తుంది. మరి కేంద్ర మంత్రికి చిన్న వాళ్ళకే నోటీసు. ట్యాపింగ్ కేసులో అయితే రన్నింగ్ కామెంటరీ పెట్టిండు కదా 300 రోజులు. మరి దీంట్లో సంజయ్ గారికి కూడా నోటీస్ ఇచ్చుంటే మరి అది తెలవాలి కదా. సంజయ్ గారిని కూడా ఇంతవరకు విచారించలేదు. అందుకొరకే ఆయన బాజాప్తా జూన్ 9వ తారీఖు నాడు హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి ఆయన అంటున్నాడు, నేను హైదరాబాద్లో పాలు తాగినందుకు నాకు జ్వరం వచ్చింది అంటున్నాడు. అయ్యా సంజయ్ గారు, మీరు మీ కుమారుడు ఈ వ్యవహారం చేసినందుకు ఈ పోక్సోలో మీ కుమారుడు మరి చేసిన నేరానికి ఆయన్ను 9 రోజులు మీరు కాపాడిన వ్యవహారానికి తెలంగాణ పిల్లలందరికీ జ్వరం వచ్చింది. మీకు హైదరాబాద్లో పాలు తాగి జ్వరం వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ ఆ వ్యవహారం మే 8వ తారీఖు నుంచి మే 16 లొంగుబాటు అరెస్టు డ్రామా ఉంది చూసినరా? ఆ లొంగుబాటు అరెస్టు డ్రామా వరకు జరిగిన ఏదైతే హై వోల్టేజ్ డ్రామా ఏదైతే ఉందో దానివల్ల తెలంగాణ ప్రజలందరూ కూడా జ్వరం వచ్చింది. సో దీన్ని దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమంది బీజేపీ నాయకులు ఏమాత్రం కూడా వాళ్ళకు ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు, బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు. ఇలా ఖమ్మంలో జరిగిన హిట్లర్ తో పోల్చుకున్నారు రేవంత్ రెడ్డి. హిట్లర్ అంతిమ ఘడియలు కూడా పోల్చుకోవాలి. రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఐ సీనియర్ నాయకుడు తమ్మనేని వీరభద్రం. అంతేకాదు, నేను హిట్లర్ లాంటి వాడని చెప్తున్నాడు. హిట్లర్ అంటే ఎవడు? హిట్లర్ అంటే ప్రపంచంలో ఎర్ర జెండా మీద కత్తిగట్టి, పేదలపై కత్తిగట్టి, సామ్రాజ్యవాదుల తరఫున ప్రపంచానికి కవళించి చూసినటువంటి ఒక దుర్మార్గుడు నియంత. హిట్లర్ అంటేనే ప్రపంచంలో అందరూ వ్యతిరేకిస్తారు. కమ్యూనిస్టులే కాదు, అందరూ వ్యతిరేకిస్తారు. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు హిట్లర్ వ్యతిరేకిస్తారు, హిట్లర్ విధానాలు వ్యతిరేకిస్తారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హిట్లర్ను పొగుడుతున్నాడు. నాకు కోపం వస్తే హిట్లర్ లాంటి అంటున్నాడు. ఎవరి మీద కోపం వస్తే? పేదోళ్ల మీద, గుడిసెల మీద కోపం వస్తే 1,00,000 కోట్ల విలువైన గుడిసెల్ని కూల్చేశానని చెప్తున్నాడు. ఈ పరిపాలన మనకు కావాల్సింది. అయితే ఆయన ఒక విషయం మర్చిపోయాడు. హిట్లర్తో తను పోల్చుకోవడం అంటే మరి హిట్లర్ అంతిమ గడియలు కూడా పోల్చుకోవాలి. అంత చలాయించిన హిట్లర్ ఎర్ర జెండా చేతిలో చిత్తుగా మట్టి గెలిచాడు, చరిత్రలో కలిసిపోయాడు. మరి ఈ హిట్లర్ ఎక్కడికి పోతాడో నాకు తెలియదు. బీఆర్ఎస్ నేత టి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను లక్ష్యంగా చేసుకుని ప్రజలు మార్పుకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. హెలికాప్టర్ కొనుగోలు అంశంపై కూడా ఆయన వ్యంగ్యంగా స్పందిస్తూ ప్రభుత్వ నిర్ణయాలపై మండిపడ్డారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిస్థితిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి విషయం ప్రజలకు అర్థమైంది. మొన్నెక్కడో మాట్లాడిండు, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా తప్ప ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. నిజమే కదా.
మనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? పాలకుల పక్ష హోదా రాబోతా ఉంది. ప్రతిపక్ష హోదా రాదు, పాలక పక్ష హోదా వస్తుంది. నీకు నీ పార్టీకి డిపాజిట్లు గల్లంతైతే గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అంటున్నా. ఈ మధ్య మీరు గమనించి ఉంటారు, ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓడిపోయిండు, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. బెంగాల్లో పోతే మమతా బెనర్జీ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. తమిళనాడు పోతే స్టాలిన్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. రేపు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడతాడు, ఆయన పార్టీ కూడా ఓడిపోతుంది. గ్యారెంటీ మళ్ళొచ్చేది కేసీఆర్. ఎక్కడ పోయినా ప్రజలది ఒక్కటే మాట, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఇలా అందరికీ ఇది అందరి మాట. హెలికాప్టర్ ఉన్నది చాలదట, ఎయిర్ బస్ నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక కొత్త హెలికాప్టర్ కొనుకొచ్చుకుంటాడట. ఫుట్బాల్ షోకుల కోసం ఆ మెస్సీతో ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకులు తీర్చుకున్నాడు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు ఉంటాయి, ఎయిర్ బస్ హెలికాప్టర్ కు డబ్బులుంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటాయి. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన తెలంగాణ ప్రభుత్వ డబ్బులతో అక్కడ ఫుల్ పేజ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులుంటాయి. కానీ మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులుండవా? మా రైతులకు రైతు బంధు రైతు బీమాకు డబ్బులు కట్టమంటే ఉండవా? మా అవ్వ తాతలకు 4,000 పెన్షన్ ఇవ్వమంటే డబ్బులుండవా? రేవంత్ రెడ్డి గారికి అధికారం మత్తెక్కింది. మొన్న ఎప్పుడు అన్నాడు కదా హిట్లర్. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. నీ నియంత పాలనకు అంతం కావడానికి రోజుల దగ్గర పడ్డాయి, లెక్క పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లను 5,000 నుండి 20,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ నిరసన ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని వారు ప్రయత్నించారు. ఈ సంఘటన నిరుద్యోగ సమస్య తీవ్రతను మరోసారి ఎత్తి చూపుతుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విష్ణూరు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిరసన చేపట్టారు. ప్రతి 40 కిలోల బస్తాకు 3 కిలోల కటింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిర్వాహకుల నిర్లక్ష్యంపై మండిపడిన రైతులు కొంతమంది వడ్లను అక్కడే కాలబెట్టి ఆందోళన చేశారు.
తమకు సరైన ధర ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేము ఒర్లు కోసి 2 నెలలు అయిపోయింది సారు. 2 నెలల నుంచి ఉన్నాం. నడొస్తాయి, లారీలో నడస్తలేవు, అవన్నీ పోయినాయి. ఇంకా 4 లారీలో 3 లారీలు అవుతాయి. ఇప్పుడు 8-10 రోజులు మేము కాంటాలు పెట్టి లారీలు వచ్చు లేదు, మాకు ఒడ్లు తీసుకుపోవడం లేదు. 7కి ఇస్తానన్నా కూడా 3 కిలోలు 4 కిలోలు 3 కిలోలు 4 కిలోలు కింటకా బస్తకా బస్తకు 3-4 కిలోలు కట్టాయినాక మేము ఏం చేయాలి? రైతులం మేము బాగుపడేది ఎట్లా? మేము 6 నెలలు కష్టం చేసినాం. మేము 6 నెలల నుంచి అవస్థపడి ఆడ కోసి చేసి ఎండబోసి పట్టి మేము బస్తాలు నింపి మేము ఆడబెట్టినాం. ఈ 10 రోజుల నుంచి 3 కిలోలు 4 కిలోలు అంటారు. మేము అట్లా అయితే మేము బతకగలగం. మేమేం చేయాలి? మేము తినుడే లేదు. ఇడికే వచ్చుడు పోవుడు, లారీ వస్తుందంటే వచ్చుడు పోవుడు. ఒక్క లారీలు వచ్చుడే లేదు. మాకు ఏది లేకుంటావా కానీ మాకు 3 లారీలు పంపుర్రి అంతే. ఎవ్వరు ఏ అధికారికి చెప్పినా వస్తానం అంటారు. ఎవ్వరు వచ్చు లేదు, మమ్మల్ని పట్టించుకునుడే లేదు. మరి కలెక్టర్ సుత చెప్పినా కూడా వస్తానం కొనాలంటారు. ఒక్క లారీలు పంపిస్తలేరు. మేము మీ అందరికి 10,000 నమస్కారం సారు. ఇప్పుడు రోని పోయింది, మురకశీల వచ్చింది, ఆరిద్ర వస్తుంది. మేము ఇదివరకు పత్తి గింజలకు పైసలు లేవు, మళ్ళీ ఒడ్లు తెచ్చిపోద్దామంటే పైసలు లేవు. ఇవి అమ్మితేనే మాకు పైసలు వస్తాయి, మళ్ళీ పెట్టుబడి పెట్టుకుంటాం. మరి మేము ఏం చేయాలి సారు? 6 నెలల నుంచి అప్పులు తెచ్చి పంట పండించిన ఒడ్లు కొనాలంటే కొంటలేరు. మేమేం చేయాలి చెప్పుర్రి. మీ అందరికి 10,000 నమస్కారం సారు. మా ఒడ్లు మాత్రం తప్పకుండా కొనాలి. ఇవాళ లారీ పంపియాలి సారు. మీకు నమస్కారాలు చేస్తాను. మేమేం తిడతలేము, మేమేం అంటలేవు. మాకు లారీలు వచ్చి ఒడ్లు పోవాలనేది. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న 8.24 ఎకరాల ఖరీదైన భూమి వేలంపాట వాయిదా పడింది. ఫ్రీ బిడ్ సమావేశానికి ఆశించిన స్పందన రాకపోవడంతో పాటు ఎకరాకు 5 కోట్ల ఈఎండి చెల్లించేందుకు బిల్డర్లు ముందుకు రాలేదు. భూమి సరిహద్దులపై వివాదాలు ఉండడంతో ఆసక్తి తగ్గిందని తెలుస్తుంది. దీంతో హెచ్ఎండిఏ జూన్ 19న జరగాల్సిన వేలాన్ని జూలై 2కు వాయిదా వేసింది. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రాపూర్ గ్రామ రైతు వేదికలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కెడ హేమంత్ సహదేవరావు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారులకు వివరించారు. అధికారులు వెంటనే పరిష్కరించాలని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దరఖాస్తులను ఇక్కడ పరిష్కారం చేస్తాం. దయచేసి అందరూ సహకరించండి. గ్రామాలు బాగుపడాలంటే అధికారులు మీకు మండలాలలో కానీ జిల్లాలో అందుబాటులో ఉండాలి, మీ ఊర్లలో కూడా రావాలి. అందుకనే మీ ఊరు దగ్గరికే మరి చుట్టుపక్కల గ్రామాలకు అందుబాటులో ఉండాలి. చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని ఈరోజు ప్రజా దర్బార్ పెడుతున్నాము. దానికి ముఖ్యంగా మనకి 2-3 టైప్స్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఒకటి పెన్షన్ గురించి ఉంటుంది, ఒకటి ఇందిరమ్మ ఇల్లు గురించి ఉంటుంది, ఇంకొక భూమి గురించి ఉండవచ్చు. 4th కేటగిరీ సర్పంచ్ గారు ఏమేమి అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాదాపు ఈ 4 కేటగిరీలో కంప్లైంట్స్ వస్తాయి. అందుకే మనం దానికి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ కూడా డిజైన్ చేశాము. ఆ స్టాండర్డ్ ఫార్మాట్లో మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ నింపి దానికి టిక్ చేసి ఇస్తే మనం వెంటనే దానికి ఎంపీఓ, ఎంపీడీఓ లేకుంటే తహసీల్దార్తో వెరిఫై చేసి
మన దగ్గర సాల్వ్ అయితే మన దగ్గర సాల్వ్ చేస్తున్నాము, లేకుంటే పైన హైదరాబాద్కి హెడ్ ఆఫీస్కి పంపడానికి ఉంటే వెంటనే అక్కడ కూడా పంపిస్తున్నాము. సో దాని తర్వాత ఇప్పుడు మేడం మాట్లాడిన తర్వాత మీరు వరుసగా కేటగిరీ ప్రకారంగా మన దగ్గర ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయండి. మీ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ అందరికీ మన ఆఫీస్ వాళ్ళు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ. అది గవర్నమెంట్ పంపి అప్రూవల్ తీసుకొని దాన్ని జిల్లా కలెక్టర్ గారి ద్వారా గెజెట్ పబ్లికేషన్ చేస్తే అది ఫైనల్ అవుతుంది. ఆ తర్వాత అందరికి కూడా పట్టాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా అప్పుడు ఆర్ఓఆర్లో పట్టాలు ఇవ్వబడిన వాటిని కూడా ఇప్పుడు మేము రిఫర్ చేసి ఇప్పుడున్న ఏదైతే సర్వే జరిగిందో సర్వే అనుసరించి కరెక్ట్గా వచ్చిందా లేదా అని కూడా చెక్ చేసే కార్యక్రమం కూడా సైమల్టేనియస్గా ఇప్పుడు నడుస్తూ ఉంది. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా కవర్ కాకుండా ఎలా అనే ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఆ విధంగా ఫిజికల్గా ఉండి మన సర్వేలో ఎల్పిఎం ద్వారా నిర్ణయించబడిన కమతానికి అంటే భూమికి సంబంధించిన కమతానికి మనము 410 జీవో ద్వారా వాటిని అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసి మీ అందరికీ చట్టబద్ధంగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇలా ఎటువంటి ఏ లెవెల్లో ఉన్నాం, ఎక్కడ ఏం జరుగుతుందనేది మీకు డౌట్ లేకుండా ఉండడానికి నేను తెలియపరుస్తూ ఉన్నా. దానికి సంబంధించిన ఎటువంటి వివరాలు కావాలన్నా మరి మీరు మన తహసీల్దార్ మల్లంపల్లి గారిని సంప్రదిస్తే మీకు వివరాలు కూడా దొరుకుతాయి, డౌట్ లేకుండా ఉంటుందని మీ అందరికీ తెలియపరుస్తూ ముఖ్యంగా ఈ యొక్క సభను ఉద్దేశించి గౌరవ కలెక్టర్ గారిని మాట్లాడాల్సింది. భూపాలపల్లి ఎమ్మెల్యే అభివృద్ధి కంటే శిలాఫలకాలపై ప్రాధాన్యం ఇస్తున్నారని బీఆర్ఎస్ అర్బన్ యూత్ నాయుడు పోలవేణి మహేందర్ విమర్శించారు. జంగేడు పరిసర ప్రాంతాల్లో మొహర్రం భవన పనులు 40 లక్షలు శిలాఫలకం వేసినప్పటికీ నిలిచిపోయారని ఆరోపించారు. ఉత్సవాల సమయం దగ్గర పడుతున్నా పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని జంగేడు గ్రామంలో గల మసీద్పై బీఆర్ఎస్ యూత్ విభాగం తరఫున సందర్శించడం జరిగింది. గత 6 నెలల కింద ఈ మసీద్కు 40 లక్షల రూపాయలతోని శిలాఫలకం వేసి అదేవిధంగా మరికొద్ది రోజుల తర్వాత మరో 10 లక్షలతో ఇంటీరియర్ డిజైన్తో కూడా శిలాఫలకం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ పనులు మాత్రం ఎక్కడికక్కడే నత్తనడకన కొనసాగుతున్నాయి. ఈ ఎమ్మెల్యే గారికి శిలాఫలకాల మీద ఉన్న శ్రద్ధ పని మీద లేదని చెప్పడానికి ఇది నిదర్శనంగా చూపించవచ్చు. ఈ నెల 16వ తేదీన మొహరం వేడుకలు ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకునే ఈ మొహరాన్ని ఉత్సవాలు ఈ నెల 16వ తారీఖున మొదలు కావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం వర్క్ ఎక్కడిదక్కడే ఉంది. 40 లక్షలతో మొదలుపెట్టిన భవనం 6 నెలల నుంచి వెళ్ళి బెడ్డు పోయడం తప్ప అది ఎలాంటి కార్యాచరణకు రూపు దిద్దుకోలేదు. అదేవిధంగా ఇంటీరియర్తో వర్కులని కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారు ఇక్కడున్న ముస్లిం సోదరులకు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు అతి త్వరలో దీన్ని పునరుద్ధరించి మొహరం వేడుకలకు సిద్ధంగా ఉంచుతానని మాట ఇవ్వడం జరిగింది. దానిని మరిచి ఎమ్మెల్యే గారు ఎక్కడికక్కడ శిలాఫలకాలు వేసుకుంటా వెళ్ళడం, ఫౌండేషన్ వేసుకుంటా వెళ్ళడం తప్ప వర్క్ మాత్రం నత్తనడకనే కొనసాగుతుంది. ఎలాంటి పనులైనా కూడా ఎమ్మెల్యే గారు ఇలాగే ప్రోలాంగ్ చేస్తూ నడిపిస్తున్నారు తప్ప పని మాత్రం ఎక్కడా సాగట్లేదు. గతంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే గారు మాటిచ్చి అన్ని వర్గాల ప్రజలను ఇలాగే మోసం చేస్తూ వస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ యూత్ తరఫున మేము ఎమ్మెల్యే గారికి సూటిగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నాము. అయ్యా, మా శాసనసభ్యులు గారు పూర్తిగా నిర్మించబడని వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీద మీకు ఎంత దృష్టి ఉందో ఈ నియోజకవర్గ ప్రజలు చూశారు. దాని మీద కాదు మీరు దృష్టి పెట్టాల్సింది. మీరు శిలాఫలకాలు వేసి పెండింగ్లో ఉంచే పనులన్నిటి మీద దృష్టి పెట్టి ఇలాంటి మసీదులు అయితేనేమి, గుడులు అయితేనేమి, ఈ దగ్గరనే ఉన్న
జంగేడు రామాలయానికి కూడా మీరు శిలాఫలకం వేశారన్న ముచ్చట మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాము. దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. ప్రతి వర్గ ప్రజలను మీరు ఇలాగే మోసం చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఈ ధోరణి మార్చుకోకపోతే యూత్ విభాగం తరఫున రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని యూత్ విభాగం తరఫున గట్టిగా ఖండిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.